ఉదయకాలపు దేవుని వాగ్దానం, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21-22 వచనములు. ప్రియమైన సహోదరి సహోదరుడా, గమనించు. పౌలు గారు తెస్సలోని సంఘానికి తెలియచేస్తున్నాడు, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేయండి, ప్రతి విధమైన కీడులకు దూరముగా ఉండండి నొక్కి ఒక్కానించి తెలియచేస్తున్నాడండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఎలాగున్నావు? సమస్తం పరీక్షించి మేలైన దాన్ని చేస్తున్నావా? కీడు తలం పెడుతున్నావా? కీడు చేస్తున్నావా? ఎవ్వరికి కూడా కీడు తలపెట్టొద్దండి. ఎందుకంటే నీ చేతనైతే మేలు చేయగానే కీడు మాత్రము ఎప్పుడు తలపెట్టొద్దు, ఎప్పుడు చేయవద్దు. ఎందుకంటే కీడు చేస్తే దేవుడు ఆ కీడు తిరిగి నీ కీడు చేస్తాడని మర్చిపోవద్దు. మేలు చెయ్యి. మేలు చేసేటప్పుడు నువ్వు చేతనైతే మేలు చేయి, కానీ చేయకపోతే మానేయి. నీకు ఓపుకుంటే చేయి, లేకపోతే మానేయి. కానీ కీడు తలంపు పెట్టొద్దు, కీడు చేయొద్దు. ఎదుటివాడు బాగుండాలని కోరుకో. ఎప్పుడు కూడా స్వార్థముతో, అసూయతో, ద్వేషముతో, భేదతో, కుట్రలతో, కుతంత్రాలతో నువ్వు ఉన్నావు అనుకో, దేవుడు నిన్ను ఆస్వాదించాడు. ఒకడు ఎదుగుతూ ఉంటుంటే, ఒకడు బాగుపడుతుంటుంటే ఆనందించు. ఆ వాడిని దేవుడు దీవించాడు కాబట్టి ఎదుగుతున్నాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడని నువ్వు కూడా దేవునికి ప్రార్థించి నీవు కూడా దేవుడిచ్చే మేలు పొందుకో. అది కానీ కీడు మాత్రం చేయొద్దు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకో. ఎందుకంటే ఈనాటి సమాజంలో చాలామంది ఏం చేస్తున్నారు? కీడు తలంపు పెడుతున్నారు, కీడు చేస్తున్నారు, మేలు చేయడం లేదు, కీడు చేస్తున్నారు. కీడు చేస్తే నువ్వు దేవుని బిడ్డవేటి? కీడు ఏనాడు తలంపు పెట్టొద్దు. ఎదుటివాడు కీడు చేసినప్పుడు కూడా నువ్వు కీడు చేయకూడదు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి, దేవుడు నిన్ను సృష్టించాడు కాబట్టి, మంచిగా నిన్ను దేవుడు ప్రేమించాడు కాబట్టి నువ్వు అందరిని మంచిగా ప్రేమించు. కానీ ఎదుటివాని కీడు మాత్రము తలంపు పెట్టొద్దు. సమస్తమును పరీక్షించి ఏది మేలో ఏది కీడో నీకు తెలుసు కాబట్టి మేలు చేయి, కానీ కీడు మాత్రం ఎప్పుడు చేయొద్దు. అందుకనే ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వేం చేస్తావో దానికి ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. వాని క్రియలను బట్టి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. నువ్వు మంచి చేస్తే మంచి ఇస్తాడు, కీడు చేస్తే కీడిస్తాడు నీకు. కాబట్టి అన్నీ పరీక్షించి మేలైందని చెయ్యి, కీడు మాత్రం ఏనాడు చేయవద్దు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అప్పుడు దేవుడిని పైవాడుగా ఉంచాడు కానీ కిందవాడుగా ఉంచాడు. తలగా పెడతాడు కానీ తోగా పెట్టాడు. 30 60 నిన్ను ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరును గాక. ఆమేన్.